పెరుగుదల గగనతలంలో ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దానికి సంబంధించిన ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ఎయిర్ ఇండియా కొద్దిసేపటి క్రితం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఒకసారి ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఎయిర్ ఇండియా కీలకమైన ప్రకటన జారీ చేసింది. ఏమంటోంది? ఇటు అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి మాట్లాడుకొచ్చింది. ఈ నిర్ణయానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకొచ్చింది. అయితే సర్వీసులు తగ్గించిన నెట్వర్క్ను బలంగా ఉంచుతామంటూ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రతి నెల 1200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతూనే ఉంటామంటూ చెప్పుకొచ్చింది ఎయిర్ ఇండియా. ఢిల్లీ షికాగో, ఢిల్లీ న్యూయార్క్, ముంబై న్యూయార్క్, ఢిల్లీ షాంఘై లాంటి కీలకమైన లాంగ్ హాల్ విమానాలతో పాటు మాలే, సింగపూర్ సర్వీసులను కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్టుగా చెప్పుకొచ్చింది ఎయిర్ ఇండియా. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియాకు దాదాపు 22,000 కోట్ల రూపాయల నష్టం వాటింది. మరి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ పరిణామాలతో మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా మరింత పెరిగింది నష్టాలు. దీంతో విమాన టికెట్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంతకీ ఎయిర్ ఇండియా ఏముంటోంది అనేది ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. We are making temporary adjustments to select international services between June and August 2026. Necessitated, I'm sorry, my pronunciation koncham atu itu ayindochu kada na pronunciation. Necessitated by continued airspace restrictions over certain regions and record high jet fuel price for international operations. Despite these changes, Air India will continue to operate over 1,200 international flights every month, maintaining a strong global network across 5 continents. We will proactively assist impacted customers through our customer support channel అంటూ కూడా ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. ఇక్కడ ఏమంటుంది? వీఆర్ మేకింగ్ టెంపరీ అడ్జస్ట్మెంట్, తాత్కాలికమైన అడ్జస్ట్మెంట్ మేము చేస్తూ ఉన్నాం. దట్టు సెలెక్టెడ్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ విషయంలో, దట్టు 2026 ఈ ఏడాది జూన్ ఆగస్టు ఈ మధ్యలో. అలాగే necessitated by continued airspace restrictions over certain regions and record high jet fuel prices for international operations. International operations విషయంలో ఇప్పటికీ జెట్ ఫ్యూయల్ ప్రైసెస్ చాలా హైలో ఉన్నాయి. దాంతోపాటు ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇరాన్ విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని ఎయిర్ స్పేసెస్ క్లోజ్ చేస్తున్న కారణంగా మేము తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనే అర్థం వచ్చేలా ఇక్కడ చెప్పుకొచ్చింది ఎయిర్ ఇండియా. ఇప్పటికీ చాలా మార్పులు చేస్తాం, చేస్తూనే ఉన్నాం. డిస్పైట్ దీస్ చేంజెస్, ఎయిర్ ఇండియా విల్ కంటిన్యూ టు ఆపరేట్ ఓవర్ 1,200 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎవ్రీ మంత్. అయినప్పటికీ కూడా ప్రతి నెల ఇంత భారీ కుదుపులు ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల 1,200కు పైగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని మేము నడుపుతూ ఉన్నాం. ఒక స్ట్రాంగ్ గ్లోబల్ నెట్వర్క్ని 5 కాంటినెంట్స్కి ఒక స్ట్రాంగ్ గ్లోబల్ నెట్వర్క్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు? వీ విల్ ప్రోయాక్టివ్లీ అసిస్ట్ ఇంపాక్టెడ్ కస్టమర్స్ త్రూ అవర్ కస్టమర్ సపోర్ట్ ఛానల్స్. మాకున్న కస్టమర్ సపోర్ట్ ఛానల్స్తో మేము మా కస్టమర్స్ని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. ఒక్కసారి ఆలోచించవచ్చు జరుగుతున్న పరిణామాల డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే సిచ్యువేషన్ అంటే మనకు అర్థమవుతుంది. గత కొద్ది రోజులుగా మిడిల్ ఈస్ట్ పరిణామాలు కేవలం అక్కడికే పరిమితం కాలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఉదయం ఒక వీడియో చూశాను. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. కీలకమైన వ్యక్తులు ఒక మీటింగ్లో, ఒక బిజినెస్కి సంబంధించి కీలకమైన మీటింగ్లో మాట్లాడుకుంటూ 2 నెలలు అయిపోయింది, ఇంతవరకు మనం యుద్ధ ప్రభావం చూడలేదు, ఇప్పటి నుంచి మనం చూడబోతున్నామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన సందర్భం. వార్నింగ్ అంటే వార్నింగ్గా సుతుమెత్తని వార్నింగ్, ఒక హెచ్చరిక. ఇప్పటివరకు మనం చూడలేదు, ఇప్పటి నుంచి మనం చూడబోతున్నాం ఆ సెగలని చెప్పి. సో స్టార్ట్ అయింది. ఆ సెగలో భాగ్యమే ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా బంగారం కొనొద్దు అని చెప్పడం ఒక ఏడాది పాటు. ఎందుకు? మన మారక నిల్వలు చెల్లుబాటు అయిపోతాయి, మన మారక నిల్వలు తగ్గిపోయాయి అనుకోండి, మనం ఇన్ఫ్యాక్ట్ మన మీద ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఆ మారక నిల్వలు కనుక తగ్గిపోయాయి అనుకోండి, ఆయన ఏమన్నారు? ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్థిరత ఇంపాక్ట్ భారత ప్రజల మీద రాకుండా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం వాటిని సెట్ చేసుకుంటోంది అని అర్థం వచ్చారని మాట్లాడుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేయగలదు? కేంద్ర ప్రభుత్వం దగ్గర విదేశీ మారక నిల్వలు ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ మనం కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. మన దగ్గర డబ్బులు ఉంటాయి, మనం నెలకు ఒక 15,000 సంపాదించాం అనుకుందాం, 20,000 సంపాదించాం అనుకుందాం. దాంట్లో కనీసం ఒక 1,000 రూపాయలు బ్యాంకులో దాచుకుంటాం కదా. ఎందుకని? కష్టకాలం వస్తే మనకు ఆదుకుంటుందని చెప్పి, లేకపోతే ఏదైనా కారణాల రీత్యా. సో అలా దాచుకునే అమౌంట్ ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకోండి మనం తగ్గించుకుంటూ వచ్చేస్తాం.
ఫర్ సపోజ్ నెలకి 15,000 సంపాదిస్తున్న వ్యక్తి 20,000 సంపాదిస్తున్న వ్యక్తి నెలకు ఒక 1,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నారు. అదేమవుతుంది, ఒక 30 నెలలకు ఒక 30,000 అయింది అనుకుందాం. ఫర్ సపోజ్ ఐఎమ్ సేయింగ్ ఒక 30,000 అయింది అనుకుందాం. ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో అవసరమైన ఖర్చులు కాకుండా అనవసరమైన ఖర్చులు వచ్చి నెత్తి మీద పడ్డాయి. ఏం చేస్తాం, వెంటనే బ్యాంకులో మన 30,000 ఉన్నాయి కదా, దాన్ని ఏం చేస్తాం, మనకి దాని తర్వాత ఇంకేదో కష్టం ఉందని చెప్పి మనకు తెలుసు. అప్పుడేం చేస్తాం, చాలా కొద్దిగా ఆ 30,000లో ఓకే దీనికి ఒక 15,000 తీయాలి, దాని తర్వాత అదొక ఖర్చు ఒక 20,000 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వచ్చే నెల నుంచి మనకు ఒక 1,000 రూపాయలు ఉంటుంది కాబట్టి దాన్ని అలా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ బ్యాంకులో ఉన్న 30,000లో 15,000 తీసుకుంటాం. అప్పుడు ఏం చెప్తాం ఇంట్లో వాళ్ళకి, ఇదిగో ఈ నెల మనకు కొంచెం కష్టంగా ఉంది, ఈ నెల కష్టంగా ఉందంటే డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి, కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని హెచ్చరిస్తూ ఉంటాం ఇంట్లో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తోందంటే మన ఇంటి కాంటాక్ట్స్లోనే ఒక పెళ్ళి ఉంది అనుకుందాం. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక ఇంట్లో పెళ్ళి ఉంది, ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బ్యాంక్లో 1 లక్ష 2 లక్షలు మిడిల్ క్లాస్ మాట్లాడుకుందాం, ఒక 5 లక్షలు 10 లక్షలు ఉందనుకుందాం. పోనీ పెళ్లి కోసం లేకపోతే అప్పు చేస్తే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అప్పు చేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో అక్కడెక్కడ తెచ్చుకొని ఒక 10 లక్షలు జమ చేసుకున్నారు అనుకుందాం. పెళ్ళి ఉందని తెలిసి ఏం చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, దాన్ని పొందుగ్గా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంతే కదా, దీనికింత రెగ్యులర్గా మన ఖర్చులు ఉంటాయి. ఇదిగో ఈ వీక్ ఇక్కడ బయటకు వెళ్దాం అనుకున్నాం, ఇంట్లో వాళ్ళకి చెప్తాం, బాబు మనం ఇంకా బయటకు వెళ్ళట్లేదు, పెళ్ళి అయిన తర్వాత లేకపోతే ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఒక 5 నెలలు ఫ్రీ అయిన తర్వాత మాత్రమే మనం వెళ్తామని చెప్పి. అయినంత మాత్రం ఇంట్లో వాళ్ళని భయపెట్టినట్టు కాదు కదా. బికాజ్ ఒక క్రైసిస్ని అర్థం చేసుకుని డిఫెన్స్ చేసుకోవడం. లేదు ఇంట్లో పెళ్ళి ఉందని తెలిసి షికార్లు కొట్టారనుకోని ఏమవుతుంది, అప్పు తెచ్చుకుని డబ్బులు అయిపోతాయి, మన దగ్గర డబ్బు అయిపోతుంది. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఎయిర్ ఇండియా ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సంక్షోభానికి సంబంధించి, సంక్షోభం అంటే ఒక ఆర్గనైజేషన్ దివాలా తీయాల్సిన సిచ్యువేషన్ వరకు వెళ్ళిపోవడం సంక్షోభం కాదు, నడవలేకపోవడం, నడవడానికి ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని వెళ్ళలేకపోవడం కూడా సంక్షోభమే. సో ఇప్పుడు ఆ పరిస్థితిని ఏర్పాటు చేసుకుంటోంది. అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిని అంచనా వేసుకుని ముందుకు నడుస్తోంది ఎయిర్ ఇండియా. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ప్రతి ఒక్కరి మీద 2 నెలలు అయిపోయింది, మనకి ఏదైనా ఇమ్మీడియట్గా ఉంటుంది కదా ఏ ఇంపాక్ట్ అయినా. దట్టు గ్లోబల్ లెవెల్లో జరిగే గ్లోబల్ జియో పాలిటిక్స్ కూడా ఇంపాక్ట్ ఎప్పుడు వితిన్ సెకండ్స్లోను, వితిన్ మంత్స్లోను, వితిన్ వీక్స్లోనూ ఉండదు కదా. 2 మంత్స్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ పరిణామాలను చూసే నిపుణులు ఎవరికైనా అర్థమైపోతుంది. దట్టు ఫ్లైట్ ఆపరేషన్స్, ఎప్పుడైనా అన్నం పూర్తిగా ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందో ఒక మెతుకు తీస్తే అర్థమైపోతూ ఉంటుంది. అండ్ గ్లోబల్ సినారియో కూడా అంతే. ఒక ఆర్గనైజేషన్ దట్టు ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేసి ఒక ఆర్గనైజేషన్ కాస్త జాగ్రత్త పడుతోంది అంటే దట్ రెప్లికా, ఉన్న పరిస్థితులకి రెప్లికా. ఈరోజు ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకోవచ్చు కాక ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ని కాస్త హోల్డ్ చేస్తున్నట్టుగా కొన్ని సందర్భాల్లో, నాట్ ఎట్ ఆల్ కంప్లీట్లీ. నేను కాస్త మళ్ళీ ఆ ట్వీట్ చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఏమంటుంది, వీఆర్ మేకింగ్ టెంపరీ అడ్జస్ట్మెంట్స్ టు సెలెక్ట్ ఇంటర్నేషనల్ ఇన్ జూన్ అండ్ ఆగస్ట్. జూన్ జూలై ఆగస్ట్ 2 months కూడా చాలా టఫ్ సిచ్యువేషన్. నెసెసిటేటెడ్ బై కంటిన్యూయింగ్ ఎయిర్ స్పేస్ రెస్ట్రిక్షన్స్ ఓవర్ సర్టెన్ రీజియన్స్. కొన్ని ప్రాంతాల్లో సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సర్టెన్ రీజియన్స్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంతో పాటు జెట్ ఫ్యూయల్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్లో చాలా హై రికార్డ్కి వెళ్ళిపోయాయి. దీంతో డిస్పైట్ దీస్ చేంజెస్ ఎయిర్ ఇండియా విల్ కంటిన్యూ టు ఆపరేట్ ఓవర్ 1,200 international flights every month, maintaining a strong global across 5 continents. We will proactively assist impacted customers through our customer channel support అంటూ చెప్తూ